హాయ్ హలో నమస్తే నేను మీ అనుష కృష్ణ వెల్కమ్ టు క్రియేటివ్ స్టోరీ టెల్లర్. ఇవాల్టి స్టోరీ వచ్చేసి దరి చేరవ ప్రేమ పార్ట్ 1. శ్రేయు, రేపు మన పెళ్ళి అయ్యాక కూడా ఇలాగే చల్లని సాయంత్రం పూట నన్ను ఊరంతా తిప్పుతావా నీ బైక్లో? హా, ఖచ్చితంగా. నువ్వు నన్ను ఇంత గాఢంగా హత్తుకుని వెనుక కూర్చుంటే బైక్లోని అంతరిక్షం కూడా తీసుకెళ్తా. ఆమె చప్పున అతని చెంపపైన ముద్దు పెట్టి లవ్ యూ చెప్పింది. దమ్మని రూమ్లోంచి ఏదో పడిన చప్పుడు రావడంతో శ్రేయు రూమ్లోకి వెళ్ళిన శోభ కింద పడి అదుర్దాగా లేస్తున్న శ్రేయు వైపు చూసి, ఏంటి నాన్న, ఏమైనా పీడకల వచ్చిందా? బెడ్ మీద నుంచి అలా కింద పడ్డావు అంటుంటే, పీడకల కాదు, రొమాంటిక్ కల వచ్చింది అని మనసులో అనుకుంటూ, లేదు మా, ఈ బెడ్ నాకు సరిపోవట్లేదు అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కింగ్ సైజ్ బెడ్ సరిపోవట్లేదంట వీడికి. ఈ వయసులో ఇలాగే అంటారు. ఏముంది, ఎవరో అమ్మాయి కలలోకి వచ్చి గిలిగింతలు పెట్టి ఉంటుంది. నాకే అబద్ధాలు చెప్తున్నాడు రాస్కెల్. వీళ్ళ నాన్నతో చెప్పి వీడికి వెంటనే పెళ్లి చేయాలి అనుకుంటూ టిఫిన్ ప్రిపేర్ చేయడానికి కిందకి వెళ్ళారు శోభాగారు. షవర్ కింద నిలబడి తను కలలో పెట్టిన ముద్దుకే బాడీలో సెగలు రేగుతున్నాయి. రోజు ఇలా నా కలలోకి వచ్చి కనిపించడమేనా? రియల్గా ఎప్పుడు కనిపిస్తావు నా డ్రీమ్ గర్ల్ అనుకుంటూ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు శ్రేయు. రెడీ అయ్యి కిందకి వచ్చాడు శ్రేయు. అప్పుడే దేవాంశ్ వర్మ గారు కూడా టిఫిన్కి వచ్చి కూర్చున్నారు. గుడ్ మార్నింగ్ డాడ్ అని శ్రేయు విష్ చేస్తే, వెరీ గుడ్ మార్నింగ్ శ్రేయు అని చెప్పి టిఫిన్ వడ్డిస్తున్న శోభా గారి చేయి పట్టుకొని దేవాంశ్ గారి పక్కన కూర్చోబెట్టుకొని శోభా గారికి కూడా టిఫిన్ వడ్డించి ఒక ముక్క తుంచి శోభా గారి నోట్లో పెట్టి ఫోన్లో మేనేజర్తో మాట్లాడుతూ టిఫిన్ తింటున్నాడు దేవాంశ్ వర్మ. మీరు కడుపు నిండా తింటే నేను తర్వాత తింటాను అని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరు కదా అంటూ తింటున్న శోభాతో మాట్లాడుతున్న కాల్ కట్ చేసి, నీకు నేను చాలాసార్లు చెప్పాను వంట కుక్ చేస్తుంది, నువ్వు స్ట్రెయిన్ అవ్వద్దు అని. మరి నువ్వు వింటున్నావా నా మాట అని దేవాంశ్ అంటుంటే, మీకు నా చేత్తో వండి పెడితే నాకు అదో తృప్తి అంది శోభ. నువ్వు మాతో పాటు తింటే మాకు తృప్తి అని దేవాంశ్ మనసులో మాట శ్రేయు అంటుంటే, కరెక్ట్ అంటూ తినడం పూర్తి చేసి శోభాకి శ్రేయుకి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు దేవాంశ్. శ్రేయు కూడా శోభాకి బాయ్ చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. కార్ డ్రైవ్ చేస్తూ పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా ఏమాత్రం తగ్గని తన తల్లిదండ్రుల ప్రేమను గుర్తు తెచ్చుకుంటూ, నేనెప్పుడు నా డ్రీమ్ గర్ల్కి గాఢంగా ముద్దులు పెడతానో అనుకుంటూ ఆఫీస్కి చేరుకున్నాడు శ్రేయు. శ్రేయు వాళ్ళ కంపెనీ పేరు వర్మ ఇండస్ట్రీస్. వర్మ ఇండస్ట్రీస్కి చైర్మన్ దేవాంశ్ వర్మ. వర్మ ఇండస్ట్రీస్కి మామూలు బ్రాంచెస్ 10, మెయిన్ బ్రాంచెస్ 2 ఉన్నాయి. ఒక మెయిన్ బ్రాంచ్ దేవాంశ్, ఇంకో మెయిన్ బ్రాంచ్ శ్రేయు చూసుకుంటారు. మిగతావి మేనేజర్స్ డీల్ చేస్తారు. ఆఫీస్కి చేరుకోగానే శ్రేయు ఫ్రెండ్ అయిన అభిజిత్ శ్రేయు క్యాబిన్కి తీసుకెళ్ళి శ్రేయుకి ఎదురు వచ్చి శ్రేయు క్యాబిన్లోకి తీసుకొని వెళ్ళి, ఈరోజు కూడా నీ డ్రీమ్ గర్ల్ నీ కళ్ళలోకి వచ్చి కబుర్లు చెప్పిందా అని అభి అడుగుతుండే, అభికి షాక్ ఇస్తూ కబుర్లే కాదు ముద్దు కూడా పెట్టింది అని శ్రేయు చెప్తుంటే, ఎవర్రా అమ్మాయి నిన్ను ఇంతగా డిస్టర్బ్ చేస్తుంది? ఆ అమ్మాయి నిజంగా ఉందా లేక నీ భ్రమనా అని అభి అంటుంటే, లేదు అభి, తను ఖచ్చితంగా ఉంది అని నా మనసు చాలా గట్టిగా చెప్తుంది. తనకి మర్చిపోయిన నా గతానికి ఏదో సంబంధం ఉంది అని నాకు చాలా గట్టి నమ్మకంగా ఉంది. ఒకసారి కల వస్తే అది నార్మల్. నేను హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా తను రోజు నన్ను నా కలలో పలకరిస్తూ ఉంది. కొన్నిసార్లు అమ్మలా లాలిస్తుంది, కొన్నిసార్లు నాన్నలా ధైర్యం చెప్తుంది, కొన్నిసార్లు మార్గదర్శిలా దిశానిర్దేశం చేస్తుంది అని శ్రేయు అంటుంటే, నేను నీ పక్కన లేని ఆ 2 సంవత్సరాల్లోనే ఏదో జరిగిందిరా శ్రేయు. ఒక పని చేయి, ఇప్పుడు నీకు ఇన్వెస్టర్స్తో మీటింగ్ ఉంది అంకుల్ ఆఫీస్లో. అది చూసుకుని నువ్వు వచ్చేసరికి నా వర్క్ ఫినిష్ చేసి ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపిస్తా. అతనికి ఆమె ఎలా ఉంటుందో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ ఆర్టిస్ట్ చేత స్కెచ్ గీయించి దాన్ని పట్టుకుని వెతుకుదాం. అప్పుడు నీ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉన్నా మన కంట పడక తప్పదు అని అభి అంటుంటే, అభిని గట్టిగా హక్ చేసుకొని, సూపర్ ఐడియా రా, నువ్వు ఆ పని మీద ఉండు, నేను ఇన్వెస్టర్స్ మీటింగ్ చూసుకొని వస్తాను అని చెప్పి దేవాంశ్ దగ్గరికి వెళ్ళాడు అభి.
వైజాగ్లోనే నెంబర్ 1 స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించమని తన పిఏతో చెప్పి శ్రేయు వచ్చేసరికి పెండింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసే పనిలో పడ్డాడు అభి. సరిగ్గా 2 గంటల తర్వాత శ్రేయు క్యాబిన్లో శ్రేయు ఆ అమ్మాయిని వర్ణిస్తుంటే, స్కెచ్ ఆర్టిస్ట్ గీస్తుంటే స్కెచ్ ఆర్టిస్ట్ పక్కనే నిల్చొని చూస్తున్నాడు అభి. ఒక 15 నిమిషాల తర్వాత సార్ స్కెచ్ రెడీ అని ఆర్టిస్ట్ చెప్పడంతో స్కెచ్ పేపర్ తీసుకుని చూసి, నేను కలలో ఎలా చూశానో అలాగే గీసావు, సూపర్, మేనేజర్ని అడిగి డబ్బు తీసుకుని వెళ్ళు అని ఆర్టిస్ట్ని పంపించేసి తనేరా నీ చెల్లి అని అభితో అంటుంటే, ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది శ్రేయు అంటూ ఆ స్కెచ్ ఫోటో తీసుకుని వాళ్ళ మనుషులకి పంపించి వెతకమని మెసేజ్ చేశాడు అభి. నా చెల్లి మహాలక్ష్మిరా, నీకు కరెక్ట్ జోడి. అవును, తన పేరేమన్నావు అని అభి అడిగితే వృంద అని చెప్పి, వృంద శ్రేయాంష్ వర్మ, భలే సెట్ అయింది కదూ అన్నాడు శ్రేయు. ఇక్కడ బృంద అంటే ఎవరు, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని నర్స్ చెప్పడంతో డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళిన బృందాన్ని చూస్తూ, మీరేనా సత్యమూర్తి గారి అటెండర్, మీరు తనకి ఏమవుతారు అని అడిగాడు డాక్టర్. మా నాన్న డాక్టర్ అని బృంద సమాధానం ఇవ్వడంతో, చూడమ్మా, ఇంకా మీ నాన్నగారికి టాబ్లెట్స్తో కాపాడుకోలేం, బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించాలి, అందుకు వైజాగ్ తీసుకెళ్ళాలి. అక్కడ నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, తనకి చెప్తాను, మీరు వెంటనే వైజాగ్ బయలుదేరండి, అక్కడంతా వాడు చూసుకుంటాడు అని డాక్టర్ చెప్తే తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొని సత్యమూర్తితో పాటుగా వైజాగ్ బయలుదేరింది బృంద. శ్రేయుకి బృంద దొరుకుతుందా? బృంద తన నాన్నని ఎలా కాపాడుకుంటుంది? తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫర్ దరిచేరవ ప్రేమ పార్ట్ 2. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.